నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. గత 10 రోజులుగా సాగుతున్న కాంగ్రెస్ యాత్ర సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్రను కాంగ్రెస్ పార్టీ ఊరూరా వాడవాడ నగరాల్లో చేపట్టి నేటికి 10 రోజులు అవుతోంది. ఈ యాత్రను చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రజల నుంచి భారీగా స్పందన లభించడం విశేషం. యాత్రలో భాగంగా నేడు కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో మండల కాంగ్రెస్ నేతలు గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పురుమల శ్రీనివాస్ గారు హాజరు కావడం జరిగింది. స్థానిక నేతలు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, గ్రామ ప్రజలు పురుమల శ్రీనివాస్ గారికి ఘనంగా స్వాగతం పలికారు. నాయకులు కార్యకర్తలతో కలిసి ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి నేతలు, మండల స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కుల సంఘాల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, మహిళా కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ మండల శాఖల, గ్రామ శాఖల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ హే రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగం 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రక్షిద్దాం, రక్షిద్దాం రాజ్యాంగాన్ని, రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం, రక్షిద్దాం. ఫోటో తీసుకుంటాం. కొంత సమాజం జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ప్రతిజ్ఞ. భారతీయులైన మేము ఈ రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాం. మాకు సార్వభౌమత్వ, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తు
అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు మన రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిమాణాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి, విభేదాలు సృష్టిస్తున్నాయి. రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడు స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాం. జై భీమ్, జై బాబు, జై సంవిధాన్. మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి మా ఊరికి విచ్చేసినటువంటి పెద్దలు కురమల్ల సీనన్న గారికి, జిల్లా నాయకులకు, మండల నాయకులకు, గ్రామ కార్యకర్తలకు, గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఇది మన పార్టీ ఏం చేస్తుందనేది మీకు తెలుసు. సన్న బియ్యం కానీ, గృహజ్యోతి కానీ అన్ని పథకాలు అమలవుతున్నాయి. ఇచ్చిన 15 నెలల మన పార్టీ పని చేస్తుంది. మమ్మల్ని ఆశీర్వదించాలి. అందరం కలిసి పని చేసుకుందాం. కాంగ్రెస్ నాయకులు వారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. మీ గ్రామం గట్టి నేను పలుకుతున్నాను. అధ్యక్షుడు మీరు ఈరోజు ముఖ్యంగా జై బాబ్, జై భీమ్, జై సంవిధానం కార్యక్రమంలో భాగంగా బద్దిపల్లి గ్రామంలో ఇలా గౌరవనీయులు కుర్మల శ్రీనివాస్ గారు, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్, మరియు అదేవిధంగా డిస్టిక్ లీడర్స్ అయినటువంటి మోహన్ అన్న గారు, ఎస్టీ సెల్, బీసీ సెల్, ఎస్సీ సెల్ అన్ని మండలం నుంచి మండల అధ్యక్షులు పంజాల స్వామిగౌడ్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇవాళ యొక్క విషయాన్ని మనం అందరం అనుకుంటాం, మనం ఎంతమంది వచ్చినాం, అసలు ఈ యాత్ర ఏంది? ఈ యాత్ర ముఖ్యోద్దేశం సమానత్వం. మన అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ దానికి మర్యాద ఇవ్వకుండా చాలా వివిధ పార్టీలు అవమానపరుస్తున్నాయి. వాటి గురించి ఇలా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల కింద జరిగింది. ఇప్పుడున్న యువకులకు పూర్తిగా తెలుసుకోకుండానే ఈ గ్రూపులలో కానీ షేర్ చేస్తున్నారు. రాజ్యాంగం అంటే ఏంది, మనకిచ్చిన హక్కులు ఏంది, ఇలా దానివల్లనే మీకు ఎదురమీళ్ళు వచ్చినాయి. సమానత్వం లేనోళ్ళకే ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. సో దయచేసి కాంగ్రెస్ పార్టీని నమ్మండి. కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం. పేదలకు మట్టుకు ఖచ్చితంగా ఇండ్లు ఇస్తుంది, సమన్యాయం చేస్తుంది. చాలామంది చాలా చెప్తున్నారు, మా ఊరికి వచ్చినప్పుడు 4 ఇండ్లు వస్తాయా, 3 ఇండ్లు వస్తాయా అని లోలి పెట్టారు. ఇలా దేవుని దయ వల్ల, మా సీనన్న గారి సహకారం వల్ల మనకి సంపూర్ణ విలేజ్ అయింది. సంపూర్ణ విలేజ్ అంటే మనం ఎంతమంది ఇండ్లు పెట్టుకుంటే అంతమంది శాంక్షన్ అవుతాయి. రేషన్ కార్డులు వచ్చినాయి. ఆత్మీయ భరోసా కింద 60 నుంచి 70 మందికి భూమి లేని వాళ్ళకు 10,000 రూపాయల చొప్పున మనకు అందినాయి. అందిందా లేదా? 124 మందికి ఇండ్లు లిస్టు పెట్టిరా లేదా గ్రామ పంచాయతీరా? ఇందిరా ఇండ్లు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలా మందికి ఇండ్లు అయితే వచ్చినాయి కదా. గత 10 సంవత్సరాలు ఏమైనా వచ్చినాయా? మరి వస్తున్నప్పుడు సంతోషపడాలి, కృతజ్ఞత ఉండాలి, కాంగ్రెస్ ఓటేయాలి, కాంగ్రెస్ని గెలిపించుకోవాలి. ఇప్పుడు మనకు సహకరించిన పెద్ద మనుషులు ఇక్కడ మన కుర్మల సీనన్న గారు ప్రతి విషయంలో, అయ్యో ఇది ఒక్కటి కాదు, ఇలా నేను ఇక్కడ నిలబడి ఉన్నా అంటే ప్రతి ఒక్కరు మినిస్టర్స్ అవ్వచ్చు, కోమటిరెడ్డి నరేంద్రనే కావచ్చు, శ్రీనివాసన్ కావచ్చు, అందరూ సహకరించారు మన బద్దిపల్లి విజయ్కి. ఆ సహకరించిన వల్లనే ఇలా మనకి ఇంతగానో ఇండ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మనం కృతజ్ఞత చూపించుకోవాలి. ఇలా మనం పనులు చేసినాం. అన్న సహకారంతో దాదాపు 1 కోటి రూపాయల వరకు బద్దిపల్లి చేసినాం. సీసీ రోడ్లు కావచ్చు, జిమ్ కావచ్చు, ఐమాక్స్ లైట్లు కావచ్చు, ఇవన్నీ జరిగినాయా లేదా? ఇంకా కూడా ఇండ్లు వస్తాయి అన్న సహకారంతో. అంటే మాకు అన్న చెప్పిండు, అదే ఆదేశాల మనకు మేము పోతున్నాం.
మన సంపూర్ణ విలేజ్ ఎవ్వరు బాధపడద్దు. మీ సమస్యలు అన్నకి చెప్పుర్రి. ఇలా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలిచిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు పొద్దున సమస్య వస్తుంది, ఏడిపోతాం పోవన్నా లేదా అడగన్నా లేదా? మన ముఖ్యమే అన్నది తెలియకపోతే రేపు ఎవరిని అడుగుతావు? నిజమా కాదా? అందుకనే ఆలోచించండి. మంది మాటలు నమ్ముడు కాదు. గవర్నమెంట్ ఏది ఉంటే దానికి సహకరించండి. మీకు కావాల్సిన తెప్పించే బాధ్యత మా గవర్నమెంట్కి ఉంది, మేము చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి కురుమల్ల సీనన్న గారికి, అలాగే మన కొత్తపల్లి మండలం అధ్యక్షులు ఒక్క నిమిషం అమ్మగారు, అలాగే మన కొత్తపల్లి మండల అధ్యక్షులు స్వామి గౌడ్ గారికి, అలాగే మన సీనియర్ నాయకులు మోహన్ అన్న గారికి, మన బద్దుపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు గణేష్ గారికి, పరశురామ్ గౌడ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సోదరులారా సోదరిమణులారా, ముఖ్యంగా మీకు నేను ఎందుకంటే పెద్దలు అన్ని విషయాలు తెలియజేసిండ్రు. ఇప్పటి వరకున్న ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఏడాది నరదంకిలే వచ్చినటువంటి ప్రభుత్వం గురించి ఒక్క 2 ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం. ఏడాది నరదం నుంచి వచ్చినాక మొట్టమొదట మహిళలందరికీ ఉచిత బస్సు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. 10 సంవత్సరాల నుంచి ఇచ్చిన ప్రభుత్వం ఏమని ఇచ్చిందా మీరు ఒకసారి ఆలోచించండి. అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం 3500 ఇండ్లు మన ఫ్లాట్లలో ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా, మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా? ఒకసారి ఆలోచించండి. ఏడాది నరదంలోనే మనకు ఉచిత కరెంటు ఇచ్చింది. ఏ ప్రభుత్వం ఇచ్చింది ఉచిత కరెంటు? ఒకసారి ఆలోచించండి. ఉచిత కరెంటు ఇచ్చడమే కాకుండా మనకు 500 సిలిండర్, 500 రూపాయలకు సిలిండర్లతో మీకు శాంక్షన్ చేయించుకోవడానికి కొన్ని పేద వర్గాలకు, తెల్ల కూపన్ కార్డు వర్గాలకు అవకాశం కల్పించింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్న సంగతి మీరు గ్రహించాలి. ఇంకొకటి, నిరుద్యోగులకు రాజీవ్ యువ శక్తి కింద ఎన్నో లక్షల రూపాయల స్కీమ్స్ ఏది మన ప్రభుత్వము ప్రకటించింది. ఇలా ఎంతమంది అప్లై చేసుకున్నారో ఒకసారి ఆలోచించుర్రి. ఎంతమంది అప్లై చేసుకున్నారో ఆలోచించుర్రి. ఇలా ఎంతమందికి మన ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి ఒకసారి ఆలోచించుర్రి. 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ వాళ్ళు ఒక్క ఇల్లు కూడా కట్టేయలేదు. ఏమన్నాడు, అల్లుడు అత్తేయడం అంటాడు, బిడ్డ అత్తేయడం అంటది అని చెప్పి మన ఓట్లు దండుకున్నాడు. కానీ మన సాధక బాధక బాధలు వినని ఆ దొర ముఖ్యమా, మన ఇందిరమ్మ కాంగ్రెస్ ముఖ్యమా? ఒకసారి ఆలోచించండి. వచ్చిన ఏడాది నరదంలోనే ఇన్ని పనులు చేస్తూ ఉంది. ఏదైతే ఉద్యోగాలు అని చదువుకున్న యువతకు ఈ మధ్యన గవర్నమెంట్ రాజీవ్ యువశక్తి అని చెప్పి లోన్లు సప్లై చేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఎవరి దయాదక్షణ మీద ఆధారపడి బతకకుండా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా మొన్న జరిగిన ఎలక్షన్ లోపల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మన నాయకుడు ఎవరైతే గంగుల కమలాకర్ని ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలిపించారు. ఓడిపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో మన బద్దిపల్లి గ్రామానికి ఇన్ని స్కీములు పట్టుకొచ్చిన మన సీనన్నను నెక్స్ట్ టైం అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించుకుంటే మనం ఇంతకన్నా ఇంకా అభివృద్ధి ఈ బద్దిపల్లి గ్రామాన్ని కొత్తపల్లి మండలంలో ఆదర్శక గ్రామంగా తీర్చిదిద్దుతాడని చెప్పి నేను ఆశిస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటూ, జై బాబు, జై భీమ్, జై బద్దిపల్లి గ్రామంలో జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ అనే కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పురుమల్ల సీనన్న గారికి, అదేవిధంగా మరి మడపు మోహన్ అన్న గారికి, మండలు అధ్యక్షుడు పంజాల స్వామిగౌడ్ గారికి, గ్రామ శాఖ అధ్యక్షుడు గణేష్ గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన గ్రామ శాఖ అధ్యక్షులకు కోడూరు పరశురామ్ గౌడు, కోడూరు శ్రీనివాస్, తర్వాత బద్దిపల్లి ముఖ్య నాయకులందరికీ కూడా శుభాభివందనలు తెలియస్తూ, ముఖ్యంగా మీ గ్రామంలో చాలామంది మహిళలు వచ్చినారు. మరి వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియస్తూ, మరి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరైతే
కాంగ్రెస్ గవర్నమెంటు 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి గవర్నమెంటు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి సేవలను చేయలేదనే ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. మీకు అర్థమైపోయింది. 10 సంవత్సరాల లోపల ఏం చెప్పిండంటే 3 ఎకరాల భూమిస్తా అన్నాడు, ఇయ్యలేదు. మరి అల్లుడత్తే ఎడమంటాడు, కోడిని ఎడగమ్ముదాం, మేకని ఎడగట్టేద్దాం. అంతకుముందు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు చిన్నగా ఉన్నాయి, నేను పెద్దవి కట్టిస్తా అని చెప్పినటువంటి వాదనలు కూడా మీరు విన్నారు. మరి 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంట్లో రాలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బద్దిపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నారు. మండలం లోపల మీ గ్రామమే మొదటిగా మీ గ్రామం లోపల ఇందిరమ్మ ఇండ్లకు మొగ్గు పోసిండు. అమ్మ మీరు ఎవ్వరైనా పర్వాలేదు, మంచి అవకాశం వచ్చింది, సువర్ణ అవకాశం. బద్దిపల్లి అనేది ఒక మోడల్ విలేజ్గా తయారు కాబోతుంది. అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, ఇప్పుడు కొత్తగా కట్టుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, మీరు అందరూ కూడా కట్టుకోండి. కట్టుకున్న వాళ్లకు దశల వారీగా బేస్మెంట్ బిల్లు, తర్వాత స్లాబ్ బిల్లు, ఆ బిల్లులు ఇవ్వడానికి ప్రభుత్వం కూడా పైసలను తయారు చేసింది. మీరు తొందరగా ముగ్గురు పోసి కట్టుకోండి. రానోళ్ళు ఎవరైతే ఉంటుందో అధ్యక్షులు అన్న మడుపు మోహనన్న గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అన్న పురమల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులు స్వామిగౌడ్ గారికి, గ్రామాధ్యక్షులు గణేష్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు పరశురామన్న గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వెంకటస్వామన్న గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి అధ్యక్షులకు. అమ్మ మీరందరూ అడుగుతా ఉన్నారు, ఒకటి దాని గురించి గ్యాస్ గురించే అడుగుతారు. మరి వచ్చిన మహాలక్ష్మి వచ్చిందని చెప్తలేరు, ఎత్తునం బస్తా అని చెప్తలేరు, రైతులకు రుణమాఫీ అయిందని చెప్తలేరు, సన్న బియ్యానికి 500 రూపాయలు ఇచ్చినాం అది చెప్తలేరు. అంటే పెట్టేటోళ్ళనే ఎవరైనా తిడతారు. మేము పెడుతున్నాం కాబట్టి మీరు అడుగుతారు, దానిలో తప్పేం లేదు. మేము కూడా ఏమనుకోం. గ్యాస్కి వాస్తవానికి కూడా కొంత నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. మేము పై అధికారులతో మాట్లాడి అది కూడా తీరుస్తామమ్మా, దాంట్లో వెనుకపోయేది లేదు. అన్ని మెట్లను గచ్చేవా తల్లి, ఉచిత బస్సు ఇస్తున్నాం, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయించినాం, 500 రూపాయలు సన్న ఓట్లు ఇచ్చినాం, ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. సన్న బియ్యం చెప్పకుండానే ఇచ్చిండు. మేనిఫెస్టోలో మేము ఇస్తామని ఎక్కడ కూడా చెప్పలే, అయినా కూడా ఈరోజు మీకు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మమ్మల్ని ఇన్ని అడిగిన మీరు బీజేపీని ఏమడిగానంటే జీరో అకౌంట్లో తీసుకోర్రి, టకా 15 లక్షలు పడతాను. పడ్డా తల్లి? ఎవ్వరికన్నా ఒక్కలకు 15 లక్షలు పడ్డా? మరి వాళ్ళని అడగాలిగా తల్లి. 15 లక్షలు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు మోసం చేస్తా ఉన్నాడు. మంచి అవకాశం ఇచ్చినందుకు ఇంకా ఎక్కువ మాట్లాడితే మా శ్రీరాన్నకి ఉన్నాయని చెప్పి కొన్ని మా శ్రీరాన్నకు చెప్తా. జై కాంగ్రెస్. ఇంకోటి తల్లి, దేశ చరిత్రలోనే ఏ గవర్నమెంట్ ముఖ్యంగా మన రాజ్యాంగాన్ని, అంటే మన అందరికీ ఇలా సమాన హక్కులు కల్పించింది అంబేద్కర్ గారు. ఆయనను అవమానపరిచే విధంగా పార్లమెంట్లో మొన్న అమిత్ షా మాట్లాడిండు. నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ ఏం చేసింది అంటే 100 సంస్కరణలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఏం లేకుండా ఒక్కొక్కటి అమ్ముతూనే ఉన్నాడు. ఈరోజు మీరు ఉపాధి హామీ పథకం కింద పనికోతారు అంటే అది తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ తీసుకొచ్చింది. అప్పుడు ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా బద్దిపల్లి గ్రామాన్ని మన మండలంలో పైలట్ ప్రాజెక్టు తీసుకున్నారంటే అది ఎంతో హర్షదాయక విషయం. 61 మందికి రైతు ఆత్మీయ భరోసా 61 మందికి వచ్చింది, 124 మందికి ఇండ్లు వచ్చినాయి. తల్లి మీరు నిజంగా అదృష్టవంతులు. ఏ పుణ్యం చేసుకున్నారు కానీ రేవంత్ రెడ్డి సూపు మీ ఊరి మీద పడ్డది. రుణమాఫీ కూడా దాదాపుగా 90% బద్దిపల్లి అయిందని తెలిసింది. ఇప్పుడు మనకు ఎందుకంటే టైం లేదు కాబట్టి కాన్సెన్స్ ఇన్ఛార్జి గారు మాట్లాడతారు కాబట్టి పురమల శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 43 ముచ్చట్లు 30 ముచ్చట్లు వీలే చెప్పారు, ఇక చెప్పడానికి లేదు. కానీ మరి ఒక్కసారి జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈరోజు కొత్తపల్లి మండలంలోని సంపూర్ణ గ్రామమైన బద్దిపల్లి గ్రామంలో జరుగుతున్న ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న గణేష్ అన్నకు మరియు అదేవిధంగా సభ నడిపిస్తున్న మోనన్న గారికి, అట్లే మోననే ఉంటుంది ఇప్పుడు నడిపిస్తున్న నువ్వే కదా, మోనన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మన మండల్ ప్రెసిడెంట్ స్వామిగౌడ్ గారికి,
మరియు శ్రీనివాస్ గౌడ్ గారికి, పరశురాం గౌడ్ గారికి, వెంకటస్వామి గారికి, మరియు మునిగల్ల శ్రీనివాస్ గారికి, మరియు మురళన్న గారికి, మన ఈశ్వరన్న గారికి, మరియు లక్ష్మీనారాయణ గారికి, మరియు ప్రముఖులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు, మరియు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మరి ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ మరియు మహిళా మనులకు, గ్రామంలోని పెద్దలకు, ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నానమ్మా. ఈరోజు ఇప్పటిదాకా మనం ఒకటి యాత్ర లెక్క చేపట్టినాం. అంటే అతి పవిత్రమైన గ్రంథం రాజ్యాంగములు అనేది ఇక్కడ ప్రపంచంలోనే అది పెద్ద రాజ్యాంగం. అది ఆ రాజ్యాంగం బుక్ మీరు ఇప్పటి వరకు పట్టుకున్నారు. దాని గురించే యాత్ర. మనకు నాడు స్వతంత్రం తెచ్చిన గొప్ప వ్యక్తి, మేధావి, మహనీయుడు, ఆ రోజు తెచ్చిన దానిలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఆ రోజు అహర్నిశలు కృషి చేసి కష్టపడి ఎన్ని ఆటంకాలు ఇబ్బందులైనా ఎదుర్కొని స్వతంత్రం ఇవ్వడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులలో మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. వారి ఫోటో కూడా ఇప్పటి వరకు పట్టుకొని తిరిగినాం. వారు ఆ స్వతంత్రం తెచ్చి ఉంటేనే ఈరోజు మనకు స్వేచ్ఛ అనేది, మనకు విలువలు, గౌరవాలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఆ తెచ్చిన స్వాతంత్రాన్ని మరి పాలన ఎలా చేయాలి, పరిపాలన ఏ ప్రకారంగా ఉంటే ప్రజలు బాగుంటారు, ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఎలా ఉంటే బాగుంటుంది, ఒక ఆలోచన తెలియపరిచిన వ్యక్తి. ఆ తెలియపరిచే విధానం ఒక రాజ్యాంగ రూపంగా నిర్మించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు నిర్మించిన ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు ఎంతోమంది ఇక్కడ ఎస్సీ, బీసీ, మైనార్టీ వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు అవుతారంటే వారి పుణ్యమే. ఒకవేళ వారు అనేటోళ్ళు ఆ రాజ్యాంగం నిర్మించి ఉండకుంటే పూర్తి స్థాయిలో అగ్రవర్ణాల వారి, అదేవిధంగా డబ్బులున్న వాళ్ళు కానీ వాళ్ళ చేతుల్లోనే ఉంటుండే. ఇది దానికి ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రపంచంలో అతిపెద్ద పవిత్రమైన గ్రంథంగా నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా ఫోటో మనం పట్టుకున్నాం. అక్కడ దండ కూడా వేయడం జరిగింది. అంటే వీళ్ళు మహనీయులు, మేధావులు, ఆ రోజు తెలివిమంతులు, ఆ రోజు వాళ్ళు చేసిన ఆలోచన విధానంతో మనకి ఈరోజు ఉంటా ఉన్నాయి. కుల, మత, వర్ణ, వర్గ భేద తారతమ్యాలు లేకుండా సమాన సర్వ హక్కులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఒక మంచి ఆలోచనతోటి నిర్మించిన ఆ గ్రంథమే ఆ రాజ్యాంగం. అదేవిధంగా శాంతి, అహింసలకు మూల సూత్రాలుగా భావించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అబ్బాబా మాట్లాడుతావబ్బా. అందరూ గమనించారా? ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఏం చేశామనేది మన మహాత్మా గాంధీ గురించి మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, ఇదే విధంగా రాజ్యాంగం బుక్ గురించి, వీటి విధి విధానాలు, పద్ధతులను మనం అవలంబించుకోవాలి. మన భావి తరాలకు, ముందు తరాలకు వీటి ఆలోచన విధానం తెలియపరచాలి. మనం ఆ ప్రకారంగా నడుచుకుంటే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కొంతమంది రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీస్తూ మరియు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ విచ్ఛిన్నం చేయడానికి కొన్ని పార్టీలు చిందరవందనం చేయడానికి పూనుకుంటున్నాయి. అట్టి పార్టీలకు మనం తగిన బుద్ధి చెప్పడానికి మనం ఈ యాత్ర. ఇందులో భాగంగా ఇక ముఖ్యంగా అమలు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గురించి చేసిన విధి విధానాలు వీళ్ళందరూ చెప్పారు. ఈనాడు ఇక్కడ బడి కట్టిరంటే బడి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు కట్టిరు, తెలుసుకోవచ్చు మీకు. గాంధీ మహాత్ముడు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటే. అప్పుడు కాంగ్రెస్ గురించే బళ్ళు కట్టించారు, అంగన్వాడీ పాఠశాలలు కట్టించారు. అదేవిధంగా అప్పుడు రోడ్లు వేయించారు. అప్పుడు రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మనకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు రేషన్ కార్డుతో పాటుగా మరియు ఉపాధి హామీతో పాటుగా మనకిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ప్రతి అంటే అర్హులైన వారికి ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చెయ్యదంటూ లేదు. అదేవిధంగా తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ ఇచ్చిన తెలంగాణను, కుప్పలున్న దాన్ని, ఆ తెలంగాణను అప్పుల పాలుగా చేసి ఇబ్బందుల పాలు చేసే విధానంలో కొన్ని పార్టీలు చేసినాయి. ఇప్పుడు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చి పనిచేద్దామనే ఆలోచనతోటి మీకు హామీలు ఇవ్వడం జరిగిందో అట్టి హామీలు ఖచ్చితంగా మీకు అమలు అయిపోతే ప్రకారంగా నడిపిస్తూ ఉన్నాం. ఏది మీకు బస్సు సౌకర్యం అయితేంది, ఉచిత కరెంట్ అయితేనేమి, సిలిండర్ అయితేనేమి, అదేవిధంగా 10 లక్షల రూపాయలు మన జీవిత బీమా అయితేనేమి, ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉండే విధంగా మొన్నటికి మొన్న దొడ్డు బియ్యం పక్కన పెట్టి సన్న బియ్యం ఇస్తున్నారు.
ఆ దొడ్డు బియ్యం దళారుల చేతిలో పోతే అమ్ముకొని ఈ సన్న బియ్యం ఇబ్బందిగా ఉండొద్దు, ప్రతి ధనికుడు కానీ బీదస్తుడు కానీ తినడానికి అవకాశం కల్పించేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు వెన్నండే ఉండి మీకు అపన్నాస్తంగా వండుకుంటూ మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీ ఉన్న సైతం అనే ఆలోచన విధానంతో పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సకల సౌకర్యం కల్పించింది. దానికి గాను మన రాబోయే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీనే కానీ కాంగ్రెస్ పార్టీలో మన ముఖ్యమంత్రి వారిలు రేవంత్ రెడ్డి గారు కానీ ఆశీర్వదించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రేపు రాబోయే భవిష్యత్తులో కూడా మీకు ఏదైనా సమస్య ఉందంటే ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించి ప్రజల అభ్యున్నతికి పాటుపడే వ్యక్తి మన రేవంత్ అన్న గారు. అటువంటి వ్యక్తిని మనం ఆశీర్వించక తప్పదు. ఖచ్చితంగా మనంతా వంతు కర్తవ్య బాధ్యతతోటి మన కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం. రేపు జరగబోయే గ్రామంలోని వార్డు మెంబర్ అయితేంది, సర్పంచ్ అయితేనేమి, ఎంపీడీసీ అయితేనేమి వాళ్ళను మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలబెట్టిన వ్యక్తులు ఖచ్చితంగా గెలిపించుకుంటేనే రేపు రాబోయే భవిష్యత్తు కానీ భావితరాలకు కానీ మనకు బాగుంటుందని మీ అందరికీ సగర్వంగా చెప్పుకుంటున్నా. అయ్యా మీరు సపోర్ట్ కొట్టుకుంటేనే అమ్మలు ఎవరు ఏదన్నా మాయమాటలు చెప్పి మిస్పరిచయం చేసి ఇది అది అంటా ఉంటే దాన్ని కొంచెం ఒక్కసారి ఆలోచించురి. నాటి నుంచి నేటి వరకు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏంది, చేస్తున్నది ఏంది, రేపు నిలబడే వ్యక్తులకు కూడా ఆలోచన ఇచ్చి ఆశీర్వాదం పెట్టి వాళ్ళని గెలిపించుకుంటే మీకు ఇళ్ల సౌకర్యమే కానీ మీరు ముఖ్యంగా మీరు ఎంత అదృష్టవంతులు అంటే ఈ సంపూర్ణ గ్రామం అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద మీకు ఏ సమస్య ఉన్నా తీర్చడానికే ఈ గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ గ్రామానికి ఎన్నుకోవడానికి మా వంతు కర్తవ్యం బాధ్యత. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ అవుతుంది, పరిశీలన గౌడ్ అవుతుంది, ఇక్కడ వెంకటస్వామి అవుతుంది, మన సావన్ నాయక్ అవుతుంది, వీళ్ళందరూ కొంతమంది ఖచ్చితంగా రిస్క్ తీసుకొని ఈ కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుకోవడానికి మా వంతు మేము కర్తవ్యం పాటించినాం. దానిని మీరు అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీది. ఫండింగ్ రావడానికి మేము సిద్ధంగా ఇప్పించడానికి ఉన్నాం. దాన్ని తూచ తప్పకుండా పాటించి ఎవరైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఇల్లు ఎవరివరకైతే 124 ఇల్లు శాంక్షన్ అయినాయి పక్క మీరు కట్టుకోండి. ఆ కట్టుకున్న వివిధ దావాలుగా మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. దాంతో పాటుగా రాబోయే వ్యవస్థలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించుకుంటూ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎప్పటికీ మీ వెంబడే ఉంటుందని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు, ప్రముఖులు మరియు మహిళలు మరియు నవయువకులు మరియు మునెల శ్రీనివాస్ గారు మరి ఇలా ఇంతకుముందు శ్రావణ చెప్పిన అదేవిధంగా గ్రామ ప్రముఖులు, పెద్దలు, గౌరవనీయులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమం నిర్వహించిన వారందరికీ మరొకసారి కృతజ్ఞతలతో పాటుగా జై హింద్, జై కాంగ్రెస్. బ్రదర్స్ గానీ మరి మండల కాంగ్రెస్ నాయకులు మునిగల శ్రీనివాస్ గారు వారందరూ కూడా మరి ఇక్కడ వీళ్ళందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతటితో ఈ సమావేశం ముగిసినట్టు ప్రకటిస్తున్నాం. మరి మునిగల శ్రీనివాస్ గారే వందన. తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మనుషులు, ప్రతి ఒక్కరికి పేరు పేరుట ధన్యవాదాలు. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.